నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలోని అద్భుతమైన సంఘటనను ధ్యానించుకుందాం. ఇది పేతురు, యోహాను మరియు పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తి కథ. దేవాలయం ముందు బిచ్చమెత్తుకుంటున్న ఆ వ్యక్తిని పేతురు, యోహాను చూశారు. ఆ వ్యక్తి వారిని చూసి ఏదో ఆశిస్తూ మాతట్టు చూడు అని వారు అన్నారు. మనం గమనించాలి, ఆ వ్యక్తి వారి నుండి డబ్బు ఆశించాడు. తన పరిస్థితి మారాలని, ఆకలి తీరాలని, కష్టాలు తీరాలని కోరుకున్నాడు. బహుశా చాలామందిలాగే అతను తన సమస్యలకు తక్షణ పరిష్కారం, భౌతిక సహాయం కోరుకున్నాడు. కాని పేతురేమన్నాడు? వెండి బంగారములు నాయొద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఎంత గొప్పమాట! పేతురు వద్ద వెండి బంగారాలు లేవు, కాని వాటికంటే ఎంతో విలువైనది ఉంది. లోక సంబంధమైన ధనం కంటే, తాత్కాలిక సాయం కంటే శాశ్వతమైన విడుదల, పరిపూర్ణ స్వస్థతనిచ్చే యేసు నామముంది. అది కేవలం మాట కాదు. పేతురు ఆ వ్యక్తి కుడిచేయి పట్టుకుని లేవనెత్తాడు. వెంటనే ఏం జరిగింది? వాని పాదములును చీలమండలును బలము పొందెను. అది ఒక అద్భుతం. దేవుని శక్తి, యేసు నామంలో ఉన్న అధికారం ఆ క్షణంలో పనిచేసింది. పుట్టుకతోనే బలహీనంగా ఉన్న పాదాలు బలం పొందాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచూ, గంతులు వేయుచూ, దేవుని స్తుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఊహించుకోండి, జీవితాంతం కూర్చుని ఉన్న వ్యక్తి ఇప్పుడు లేచి నిలబడటమే కాదు, నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అడుక్కునే వ్యక్తి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా మారాడు. ఈ సంఘటన మనకు ఏం బోధిస్తుంది? ముందుగా, మన జీవితంలో మనం ఏమైనా కోల్పోయినట్లు లేదా ఏదైనా బలహీనత ఉందని భావిస్తున్నప్పుడు మనకు నిజంగా ఏం అవసరమో దేవునికి తెలుసు. మనం లోక సంబంధమైన వాటిని కోరుకోవచ్చు, కాని దేవుడు మనకు అంతకంటే గొప్పవి, మన ఆత్మకు నిజమైన విమోచనను ఇచ్చేవాటిని ఇవ్వాలని ఆశిస్తాడు. రెండోది, యేసుక్రీస్తు నామంలో అద్భుతమైన శక్తి ఉంది. అది రోగాలను స్వస్థపరచగలదు, బంధకాలను విచ్ఛిన్నం చేయగలదు, జీవితాలను మార్చగలదు. మన సమస్యలు ఎంత పెద్దవైనా యేసు నామం అన్నింటికీ మించినది. చివరగా, దేవుని కృపను పొందినప్పుడు మన జీవితం మార్చబడుతుంది. ఆ మార్పు మనలో ఆనందాన్ని, కృతజ్ఞతను నింపుతుంది. అప్పుడు మనం కూడా ఆ వ్యక్తిలాగే దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మహిమను ప్రకటిస్తాం. ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లేమైనా ఉండని, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించి ఆయనను అడిగితే ఆయన మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా చేస్తాడు. ఆమేన్.